హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొంచెం నాయిస్ ఉంది కదా, ట్రై చేద్దాం నాయిస్ లేకుండా. నిన్న 90 వాల్యూ ఏదో తేడా ఉన్నట్టుంది కదా, కొంచెం చూసుకోండి. నిన్న కదా, ఈరోజే. లెట్స్ టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను కదా. దిస్ ఇస్ ఏ, లెట్ దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, లెట్ దిస్ ఇస్ థీటా. నౌ యాజ్ పర్ Pythagoras theorem, AB square plus BC square equal to AC square. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ AC స్క్వేర్ చేత డివైడ్ చేయి. ఏమవుతుంది? AB స్క్వేర్ బై AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AC స్క్వేర్ ఈక్వల్ టు 1. నీకు రిలేషన్ తెలుసు, సైన్ థీటా ఈజ్ ఫ్రమ్ ద ట్రయాంగిల్, ఆపోజిట్ సైడ్ కదా, BC బై AC, adjacent side. Cos theta is hypotenuse, sin theta equal to BC by AC, that is opposite side by hypotenuse. Cos theta is adjacent side, AB by hypotenuse. Now AB by AC whole square plus BC by AC whole square equal to 1. What is AB by AC? Cos theta whole square. BC by AC, sin theta whole square equal to 1. That is cos square theta plus sin square theta equal to 1. ఇక్కడ ఈక్వేషన్స్ కొన్ని మీకు తెలియాలి. తెలిస్తే రిమైనింగ్ ఎలా ఎంత ఈజీనో తర్వాత మాట్లాడదాం. బట్ మినిమం అనేది ఫండమెంటల్స్ నేర్చుకుంటే బెటర్. లేదు నేను నేర్చుకోను, నాకు డైరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్ళగానే ట్రిగ్నామెట్రీ వర్క్ చేయాలి, నాకు ఇంకా ఏ ఫండమెంటల్స్ లేకపోయినా నాకు కనీసం వాల్యూస్ తెలుసు కదా, sin 30, sin 0, cos 0, cos 30, cos 90, దాని నుంచి చెప్పేయండి, అదే నేను చేస్తానంటే అదే చేస్తాం, ఎందుకంటే టైం మిగలాలి కాబట్టి. ఇది ఓన్లీ కన్వెన్షనల్ టైప్ మాత్రమే. ఓకే, cos square theta plus sin square theta equal to 1. And also you can write sin square theta equal to 1 minus cos square theta, or cos square theta equal to 1 minus sin square theta. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో బై ఏసీ స్క్వేర్ చేసాం. ఏసీ స్క్వేర్ వద్దు, ఏబీ ట్రై చేద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ కదా. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. From this 1 plus BC by AB whole square plus AC by AB whole square. Now tell me what is BC by AB. BC, that is opposite side by AB, adjacent side. This is tan theta. What is AC by AB? Let AB by AC is cos theta. This is 1 by secant theta. That is secant theta equal to AC by AB. Now substitute these two values in this equation. You will get 1 plus tan square theta equal to secant square theta. Am I right? And also from this equation you will get this same equation. Now divide this equation by cos square theta. Then you will get this equation. And also one more relation is 1 plus
cot square theta equal to cosecant square theta. These are the minimum fundamentals you have to recollect from your mind. Now I tell you one equation. ఎంత ఈజీయో మీకు తెలుస్తుంది. ఇఫ్ x is equal to sin theta plus cos theta, y equal to sin theta cos theta, then x power 4 minus 4x square y minus 2x square plus 4y square plus 4y plus 1 చేయండి చూద్దాం. కింద మీద పడాలి. సో సింపుల్గా లెట్ థీటా ఈక్వల్ టు 90 degrees. నౌ వాట్ ఈజ్ ఎక్స్? sin 90 plus cos 90. This is 1 plus 0, this is 1. Y equal to sin 90 cos 90. This is 1 into 0, 1. Now put these two values in this equation, then you will get 1 minus 4 into 0 minus 2 into 1 plus 4 into 0 plus 0 plus 1. This is 4 into 0, that equal to 0. చూడండి ఎంత సింపుల్, అర్థం అవుతోందా? సో ఎంత టఫ్ ఉన్న ఈక్వేషన్ ఎంత ఈజీగా చేయొచ్చని తెలుసుకోవాలి. ఇంకొకటి, secant a minus cot a whole square plus cosecant a minus sin a whole square minus cot a minus tan a. How much? Sorry, whole square. This one is not cot, cos. Answers are 1, 2, 3, 4. సింపుల్గా లెట్ ఏ ఈక్వల్ టు 45. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. దాన్ని ఎక్స్పాండ్ చేయక్కర్లేదు, దాన్ని యాడ్ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లా. సింపుల్గా ఏ ఈక్వల్ టు 45 చేస్తే సీకెంట్ ఇదంతా ఇందాక వర్క్ చేశాను కదా, దీనిలో థీటా ఈక్వల్ టు 90 అని మీరు పేపర్ మీద పెట్టవద్దు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin 90 cos 90 అని రాసి ఇలా 1 రాయక్కర్లేదు. y ఈక్వల్ టు ఇదంతా రాసి 1 రాయక్కర్లా. సారీ, దిస్ వన్ ఇస్ 0 కదా, దిస్ వన్ ఇస్ 0, 0, 0, 0. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారు మీరు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. దట్ మీన్స్ యూ ఆల్రెడీ నీ మైండ్లోకి 90 వచ్చేయాలి. 90 వస్తే ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇక్కడే రాస్తావు. ఇది y ఈక్వల్ టు 0 అయిపోద్ది. సో సింపుల్గా ఎక్స్ 1 చోట 1 ఇక్కడే అయిపోవాలి. అయిపోయినట్టు ఇదంతా వర్క్ ఉండకూడదు. వర్క్ ఉంటే ఇంచుమించు నువ్వు పెన్ పెట్టావంటే 1 minute వేస్ట్ అవుతుంది. ఎప్పుడు నీకు 10 seconds 15 seconds అయిపోవాలి. ప్రాబ్లం అవుతుందా లేదా? ఇవన్నీ రాయవు. సింపుల్గా 90 అనుకున్నావు కదా, సైన్ 90 1, కాస్ 90 0, ఈ రెండు మల్టిప్లై చేస్తే 0. సో XY వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో పెడతావు, సింపుల్గా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఏ ఈక్వల్ టు 45 అనుకున్నావు కదా, డైరెక్ట్గా ఇదేమవుతుంది? √2 మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ √2 మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్. అంతే. నీకు వాల్యూస్ ఎలాగో నేర్చుకోమని చెప్పాను కదా. ఏమవుతుంది ఇది? √2 ఎల్సిఎం వచ్చు కదా నీకు. సో
ఇది 2 minus 1, 1 by root 2 whole square plus 1 by root 2 whole square minus 0. ఇది 1 by 2, 1 by 2, 1. ఓకే, గాట్ ఇట్. సో ఇదంతా ఎక్స్పాండ్ చేసి, ఎక్స్పాన్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ సైన్ని కాసిన సైన్లోకి మార్చుకొని చివరికి వచ్చేది నీకు 1. ఎంత ఈజీ అర్థమవుతుందా? సో ఇలా ఉంటే చెప్తాను. ఇంకొకటి ఓకే, నెక్స్ట్ వన్. If cos theta plus sin theta whole square plus k cos theta sin theta equal to 1, then k equal to how much? Answers are 1, minus 1, 2, minus 2. Let take theta equal to 0. See what happened. 1 square plus k into 0 equal to 1. There is no k here, so this value not working here. Let's take 45. 45 is the same. 1 by root 2 whole plus 1 by root 2 whole square plus k into 1 by root 2 into 1 by root 2 equal to 1. ఏమవుతుంది? root 2 whole square plus k into, so k equal to how much? అంతే. ఇంకేం కావాలి? చాలదా? ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పాలి. ఓకే, ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్. secant 8a minus 1 divided by secant 4a minus 1 is equal to, ఆప్షన్స్ వచ్చి tan 2a by tan 8a, tan 8a by tan 2a, cot 4a by cot 2a, none. రాసుకోండి, ఇక్కడ నాకు అసలే బద్ధకం. బీసీ. ఇప్పుడు మీకు ఇక్కడ ఏ వాల్యూ పెడదాం, ఏ బదులు. ఇక్కడ 8a ఇచ్చాడు, ఇక్కడ 4a ఇచ్చాడు. సో 8a 4a, ఆప్షన్స్లో 2aలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు గెస్ చేయాలి. 2 into 15. 2 into 15 is 30. Let's take a is 15. Substitute chase. Secant 8 into 15 minus 1. Secant 4 into 15 minus 1 is equal to secant 120 minus 1 by secant 60 minus 1. This is minus 2 minus 1 by 2 minus 1. This is minus 3. సో ఇందులో ఎక్కడ నువ్వు ఫైండ్ అవుట్ చేయగలవో చూడు. ఇక్కడ -3 వాల్యూ ఉంది కదా. -3 అంటే 2a అంటే ఏంటి? 30 కదా. సో tan 30 is 1 by root 2. 1 by root 3. 1 by root 3 అంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. సో కళ్ళు మూసుకొని పెట్టచ్చు నువ్వు, ఎందుకంటే tan 120 by tan 30. This is minus root 3 by 1 by root 3 is minus 3. ఎలా ఉంది?
బాగుంది కదా. ఓకే, ఇక్కడ మీకు మర్చిపోయినా 120 వాల్యూ అంటే యాంగిల్ 120 వాల్యూ అంటే 90 దాటిన తర్వాత మీకు యాంగిల్స్ చెప్పలేదు కదా, అది కూడా చెప్తాను. అది కూడా మీరు ఏదో ఒక లాజిక్ ఉంది కదా, అది ఒక పేరు ఒకటి ఉంది కదా, ఆల్స్ లవ్ టీ కప్స్ అని, దాన్ని బట్టి వెళ్తున్నారు కదా, నేను అదే చెప్తాను మీకు. ఓకే, తర్వాత tan 15 వాల్యూ గుర్తుంచుకోవాలి, tan 18 వాల్యూ గుర్తుంచుకోవాలి. అంటే కొంతవరకు నేను చెప్పింది హెల్ప్ అవుతుంది, అక్కర్లేదు అనుకుంటే అలాగ వదిలేస్తే మీకేం రాదు. అంటే బెస్ట్ ర్యాంక్ రావాలంటే కొంచెం వాల్యూస్ గుర్తుంచుకోవాలి, అక్కడే ఉంటుంది మీకు. ఎప్పుడైతే గుర్తుంచుకున్నావో హ్యాపీగా ఇంకొంచెం బెటర్గా సెటిల్ అవుతాం. ఓకే, అంటే మోటివేషన్ క్లాస్ అంటే వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ డిప్లొమా ఇంజనీర్స్ అనేది నేను చెప్తాను మరలా. ఎందుకంటే నేను డిప్లొమా నుంచి వచ్చాను కాబట్టి దాని టేస్ట్ నాకు తెలుసు కాబట్టి, డిప్లొమా వాళ్ళు కష్టపడితే ఎంత బాగా సెటిల్ అవుతారో, ఎంత బాగా చేయొచ్చో అనేది మీకు వేరే క్లాస్ ఉంటుంది, అది క్లాస్లో చెప్తాను. అప్పుడు మీరు ఎందుకు కష్టపడాలి, ఎంత కష్టపడాలి, ఇంజనీరింగ్ కాలేజ్ బోర్డు ఉన్నాయని చెప్పి మాకెందుకులే ఏదో సీట్ వస్తుంది అనుకుంటే కుదరదు. సో ఎంత కష్టపడితే పిండి కొలది రొట్టు కదా, సో దాన్ని బట్టి మీరు ఎంత కష్టపడాలో నేర్చుకుందరు. కానీ ఇప్పుడు కొన్ని మీకు తెలిసిన మరోసారి రిపీట్ చేస్తున్నాను. sin a plus b sin a minus b cos a plus b cos a minus b. నిజానికైతే ఇవన్నీ అక్కర్లేదు, బట్ యాజ్ అన్ ఇంజనీర్గా మినిమం ఇది కాకుండా మళ్ళీ ఇంకో ఫిజిక్స్లో పెట్టాలి కదా ఈ ఈక్వేషన్స్ని, మళ్ళీ అక్కడ ఎందుకు కొత్తగా నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చేసుకోండి. sin of minus theta cos of minus theta tan of minus theta. ఒకసారి చూసేద్దాం. sin of minus theta is minus sin theta, cos minus theta is cos theta, tan of minus theta is minus tan theta. ఎందుకంటే sin by cos ఉంటుంది కాబట్టి ఇక్కడ sin a plus b is sin a cos b plus cos a sin b. ఇది కూడా ఎలా వచ్చిందో ట్రయాంగిల్ నుంచి చూడొచ్చు. అవకాశం ఉంది, వేరే వీడియో కావాలని అంటే చెప్తాను. sin a cos b minus cos a sin b, cos a cos b minus sin a sin b, cos a cos b plus sin a sin b. ఇక్కడ చిన్న లాజిక్, యాంగిల్ సైన్ యాంగిల్ పెరిగితే దాని వాల్యూ పెరుగుతుంది కాబట్టి ప్లస్, సైన్లో వాల్యూ తగ్గితే దాని వాల్యూ తగ్గుతుంది. అలాగే కాస్ యాంగిల్ పెరిగితే దాని వాల్యూ తగ్గుతుంది, అందుకే cos 0 is 1. కాబట్టి నెగిటివ్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూ తగ్గింది కాబట్టి ఇక్కడ పెరిగింది. ఓకే, ఇది సింపుల్ వే గుర్తుంచుకోవడానికి. అలాగే ఇక్కడ ఇది ఈ వాల్యూస్ ఎక్కడ వస్తుందంటే లెట్ టేక్ ఎక్కడి నుంచి చెప్పేస్తాను ఎందుకు మరి. లెట్ a equal to b equal to theta, then sin of theta plus theta is sin theta cos theta plus cos theta sin theta. This is 2 sin theta cos theta. This one is sin 2 theta. What is cos theta plus theta? Cos theta minus sin theta sin theta. This is cos 2 theta cos square theta minus sin square theta. ఇక్కడే cos theta ని మరొకలా రాద్దాం. cos 2 theta is equal to cos square theta minus sin square theta. This is cos square theta minus 1 minus cos square theta, because sin square theta is 1 minus cos square theta. This is 2 cos square theta minus 1.
దిస్ ఇస్ కాస్ 2 తీటా. దీన్ని ఇంకోలాగా కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు చూసారా కాస్ 2 తీటా ప్లస్ 1/2. అలాగే ఇది కాస్ట్లో ఉంది కదా, సైన్లోకి మారుద్దాం. కాస్ 2 తీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇట్ ఈస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా. కాస్ 2 తీటా ఈస్ దీనిలో సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 అంతే. ఇలాగే మీకు కొన్ని ఆల్జిబ్రిక్ ఫండమెంటల్స్ రావాలి. కొంతమంది తెలుసు, కొంతమందికి నేర్చుకోండి. ఒకవేళ రాకపోతే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఏ మైనస్ బి. అంతేనా? కాదనుకుంటా, ఇది ప్లస్. లెట్ ఇట్ చెక్ ఇట్. డోంట్ మీ డిపెండ్ ఆన్ పర్టికులర్లీ కొన్ని వాటి మీద మీరు చెక్ చేసుకోవడం బెటర్. బట్ నెక్స్ట్ ఇలాగుంటే sin 3 theta sin 2 theta plus theta. This is sin 2 theta cos theta plus cos theta, sorry, cos 2 theta sin theta. What is sin 2 theta? 2 sin theta cos theta into cos theta plus what is cos 2 theta? అన్ని సైన్లోకి రాద్దాం, ఎందుకంటే సైన్ వాల్యూ కదా. 1 minus 2 sin square theta into sin theta. This is 2 sin theta cos square theta plus sin theta minus 2 sin cube theta. This is 2 sin theta 1 minus cos square theta. Sorry, 1 minus sin square theta plus sin theta minus 2 sin cube theta. This is 2 sin theta minus 2 sin cube theta plus sin theta minus 2 sin cube theta. This is 3 sin theta minus 4 sin cube theta. This is sin 3 theta. ఓన్లీ మీకు డైరెక్ట్గా కావాలనుకుంటే ప్రూవ్ చేసేయచ్చు. సైన్ క్యూబ్ థీటా సైన్ 3 థీటా కదా, ఏమొచ్చింది సైన్ 3 థీటా? 3 sin theta minus 4 sin cube theta. Let take theta equal to some ఏముంది 30 degrees తీసుకో. 30 degrees పెట్టేస్తే sin 90 equal to 3 sin 30 minus 4 sin cube 30. 1 equal to 3 sin 30 అంటే 1/2 minus 4 1/2 square, sorry cube. This is equal to 3/2 minus 1/2. So 3 minus 1/2. This is what proved. ఇదంతా డిరైవ్ చేయక్కర్లేదు, ఇదంతా డిరైవ్ చేయక్కర్లా. చూసారా, ప్రూవ్డ్ ఇట్. సింపుల్గా యాంగిల్ ఒకటి తీసుకోవడం పెట్టడం. అంటే ఈ సెట్కి వచ్చేసరికి సరిగా ఇట్లా ఈసీఈటీకి వచ్చేసరికి సింపుల్గా మీరు ఆ వాల్యూస్ నేర్చుకున్నారా? సింపుల్గా సైన్ తీటా కాస్ తీటా అదే 0, 30, 45, 60, 90 degrees వాల్యూస్ నేర్చుకున్నారా? సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తారా? ఇదంతా డెరివేషను అక్కర్లేదు, ఏ డెరివేషన్ అక్కర్లేదు. అంత ఈజీ, కూల్గా జాలీగా వెళ్ళి రాయొచ్చు ఎగ్జామ్.
నాకు అది రాయలేదు, ఇది రాలేదు, ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ రాలా. ఓన్లీ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మీరు మైండ్లో పెట్టుకుని వెళ్ళి రాస్తే చాలు.